మాక్లూరు మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. కళాశాల ఆవరణను పరిశీలించిన సందర్భంగా ప్రహారీ గోడ లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నర్సింగ్ కళాశాల వద్ద పరిసర ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ చేసేలా చూడాలన్నారు. తుది దశలో కొనసాగుతున్న నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయించాలని, విద్యార్థినులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లను బహుమతులు అందించారు. నర్సింగ్ కోర్సు ఎంతో డిమాండ్ కలిగిన చక్కటి కోర్సు అని, ఏకాగ్రతతో ఇష్టంగా చదువుకోవాలని హితవు పలికారు. కరోనా సమయంలో పారామెడికల్ సిబ్బంది అందించే సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. సేవాభావంతో కూడిన నర్సింగ్ కోర్సు వల్ల ఉద్యోగ అవకాశాలతో పాటు ఆకర్షణీయమైన వేతనాలతో విరివిగా ఉపాధి లభించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వంటికి ఒకంత దూరంగా ఉండాలని, ఉన్నత భవిష్యత్తు కోసం ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి కళలను నిజం చేయాలని, అధ్యాపకులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. కాగా వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటు ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వివరించాలని విద్యార్థినులకు జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు జరిగితే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఏవైనా అనుకోని ఘటన జరిగితే సఖీ వన్ స్టాప్ సెంటర్ ను సంప్రదిస్తే వారు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ న్యాయం జరిగేలా కృషి చేస్తారని, మీ వ్యక్తిగత గుర్తింపు బయటపడకుండా గోప్యత పాటిస్తారని కలెక్టర్ తెలిపారు. బాలికల రక్షణకు, వారి ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని, బంధువులైనా సరే లోనికి రాకుండా చూడాలని నిర్వాహకులను సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శేఖర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భూలక్ష్మి తదితరులున్నారు. Established districts like Nalgonda doesn't have its own nursing college. Principal retired in August, very good principal. They don't have their own building. But that anatomy classes తీసుకోవాలన్నా పాపం ఇక్కడ నుంచి ఉన్నప్పటికీ కూడా మేము స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేపిస్తాము గ్రామ పంచాయతీతో మాట్లాడి. బట్ పిల్లల భద్రత ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క భద్రత ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎలా ఉన్నారు? నర్సింగ్ ఎందుకు సెలెక్ట్ చేశారు? Viral transport media అని ఉంది, BGM అంటారు. మీకు తెలియదు ఏంటా? సో వాళ్ళు ఎంత కష్టపడి PPTs వేసుకొని నా పరిస్థితిలో పనిచేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాబ్ మీద, మీ చదువు మీద నో చిన్న చూపు. ఓకే, సో కవి దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ. వాళ్ళు మీకోసం ఎంత కష్టపడతారో చెప్పండి. నారాయణపేట నుంచి నిజామాబాద్ కంప్యూటర్ ఈజీ అనుకుంటున్నారా? See, everything has to happen for your parents and of course teachers. You will pass. Which one do you want? You want Daddy? Very good.
చూడండి ఫైనల్ సార్ కలెక్టర్ కెమెరా పని ఏంటి సో నేనే చెప్పేస్తాను I have got small things. I didn't get any big things. What is your name? Amina. Where are you from? You are a day holder or a hostel? No, vegetarian. So where Himalayan side చెప్పండి అంటే ఇట్ ఈస్ అ బైండింగ్ ఏజెంట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ క్యారింగ్ ఆఫ్ మెయిన్ ఉన్నది నా పేరుతో ఎవరైనా నా ఫోటో పెట్టి నా ఫోటో అంటే సోషల్ మీడియాలో ఉంటాయి ఎవరైనా నా పేరు పెట్టి కలెక్టర్ నమ్మకాలు పెట్టి రేపు మీతో డబ్బు అడుగుతారు కావచ్చు లేదా ఇంకా మోసదారు మిమ్మల్ని చేయాలంటే మీతో ఏదో స్కీమ్ ఇస్తాం చెప్తారు కదా సో ప్లీజ్ డూ నాట్ ట్రస్ట్ ఎనీబడి ఆన్ సోషల్ మీడియా మీ పేరెంట్స్ మీ తల్లి తండ్రి బొమ్మతో ఎవరైనా మీకు సంప్రదిస్తే కూడా నమ్మకం సోషల్ మీడియా ఇస్ లైక్ అ డబుల్ ఎడ్జ్డ్ సార్డ్